హలో నమస్తే. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి మొదలుపెట్టి 14 రోజులవుతోంది. 14 రోజుల తరువాత పరిస్థితిని ఒకసారి గమనిస్తే అమెరికా ఎందుకు ఇరాన్‌తో పెట్టుకున్నానురా బాబు! అని తల పట్టుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఇప్పటివరకు వస్తున్న మీడియా రిపోర్ట్స్ ప్రకారం అమెరికా చట్టసభల్లో జరుగుతున్న చర్చల ప్రకారం చూస్తే అమెరికా ఒక ఘోర తప్పిదం, చారిత్రాత్మక తప్పిదం చేసింది ఇలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. అమెరికా ఏ రకంగా అయితే వెనిజువెలా అధ్యక్షుడు మధురోని పట్టుకొచ్చామో, అలాగే ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని చంపేశాం. ఇరాన్ మన కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. ఇక ఇరాన్ మనదే అని భావించింది. కానీ ఖమేనీని చంపేసిన తరువాత, ఆయన హత్య తరువాత అక్కడి నుంచి ఇరాన్ నుంచి అమెరికా ఊహించని స్థాయిలో అటాక్స్ చూస్తున్నాం. మొత్తం గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలన్నిటిపైన ఇరాన్ దాడి చేస్తుంది అని కనీసం ఊహించలేకపోయింది అమెరికా. అమెరికా ఊహించలేకపోయింది ఆ విషయాన్ని. ఇరాన్ కూడా ఎదురుదాడి అదే తరహాలో చేస్తోంది. అక్కడ షియా వర్గానికి సంబంధించిన ముస్లింలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, షియా వర్గానికి సంబంధించిన ముస్లిమ్స్ అంతా కూడా అక్కడ అధ్యక్షుడి పైన అప్పటి వరకు రకరకాల వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఇప్పుడు మాత్రం తమ దేశ సార్వభౌమాధికారం పైన జరుగుతున్న దాడిగా, దేశం చేస్తున్న యుద్ధానికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అమెరికాకు 2, 3 ఇష్యూస్‌లో ప్రధానంగా నష్టం కనపడుతోంది. 2, 3 అంశాల్లో ప్రధానంగా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఏంటా 2, 3 అంశాలంటే, ఒకటి ప్రధానంగా యుద్ధం మొదలైన తరువాత ఓ పాఠశాల పైన దాడి చేసి 160 మంది విద్యార్థులు, 14 మంది టీచర్లు చనిపోవటానికి అమెరికా కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా పైన ఈ అంశం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు యుద్ధం చేస్తున్న సందర్భంగా ప్రధాన టార్గెట్స్‌గా రకరకాల సందర్భాల్లో డిఫెన్స్‌కి సంబంధించిన అకాడమీసో, లేకపోతే ఆ దేశానికి సంబంధించిన ఆస్తులపైనో దాడులు చేయడం చూస్తుంటాం. కానీ పిల్లలపైన, చిన్నారులపైన, పాఠశాలలపైన దాడి చేసి చంపేయడం అనేది అమెరికా పట్ల తీవ్రమైన వ్యతిరేకతను పెంచింది. అంతేకాదు గడిచిన 13 రోజుల కాలంలో దాదాపు రూ. 2,00,00,000 అమెరికా ఈ యుద్ధం కోసం ఖర్చు పెట్టినట్లుగా అనధికారిక సమాచారం ఉంది. రూ. 2,00,00,000 ఖర్చు పెట్టిన తర్వాత కూడా భారత కరెన్సీ ప్రకారం రూ. 2,00,00,000 ఖర్చు పెట్టిందనేది ఒక అంచనా. రూ. 2,00,00,000 ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి కనపడుతోంది. ఈ యుద్ధం కోసం మరికొన్ని లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అమెరికాకు కనపడుతోంది. ఇప్పటికే అమెరికా సైన్యం కోసం పెడుతున్న ఖర్చు ఎక్కువ. ఇప్పటికే అప్పుల్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ మరికొన్ని లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. యుద్ధం ఆపాలి అని అమెరికానే వేడుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. నిజానికి ఈ యుద్ధం మొదలు కావడానికంటే ముందు ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ చర్చలు జరుపుతూ వచ్చాయి. అణ్వాయుధాలకు సంబంధించిన అంశంపై చర్చలు జరుపుతూ వచ్చాయి. అణ్వాయుధాలు తయారీ చేయకూడదంటూ ఇరాన్‌కి కండిషన్స్ పెడుతూ వచ్చాయి. సో, ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్‌తో చర్చలు జరుపుతున్న సందర్భంగానే, ఆ చర్చలు విఫలమైనట్లు ప్రకటన రాకుండానే అమెరికా ఇరాన్ పైన దాడి చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేసి వచ్చాయి. ఓ పక్క చర్చలు జరుగుతుండగానే దాడి చేయడం సరైంది కాదు అంటూ రష్యా, చైనా ఓ ప్రకటన విడుదల చేయటం కూడా చూసాం. ఇప్పుడు ట్రంప్ 2 రోజుల క్రితం మాట్లాడుతున్నారు, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని అమెరికా చెప్తుంటే, చర్చలకు మేము సిద్ధంగా లేము, మేము చర్చించాలంటే కొన్ని కండిషన్స్‌ని పాటించాల్సిందేనంటూ ఇరాన్ చెప్తోంది. సో, పరిస్థితిలో ఎంత మార్పొచ్చిందో ఒకసారి గమనించండి. అంతేకాదు, ఈ యుద్ధం ప్రారంభించిన సమయానికి ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ సముద్ర మార్గంలో ఇరాన్‌కున్న పట్టుని కనీసం ఊహించలేకపోయాయి. ఇరాన్‌కున్న పట్టేంటో కనీసం అంచనా వేయలేకపోయాయి. హార్ముజ్ జలసంధి ద్వారా మొత్తం పశ్చిమాసియా దేశాలన్నింటికి సంబంధించిన ఆయిల్ ట్రాన్స్‌పోర్టేషన్ అక్కడి నుంచే జరుగుతోంది. ఆసియా కంట్రీస్‌కి సంబంధించిన ఎకానమీ అంతా కూడా ఆయిల్‌ని బేస్ చేసుకునే ఉంటుంది. సో, అక్కడి నుంచి ఆ జలసంధిని పూర్తిగా మూసేస్తే రవాణా ఆగిపోతుంది. ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా కనీసం చేయలేకపోయాయి. నిజానికి గతేడాది జూన్‌లో కూడా ఈ తరహా దాడులు చేసిన సందర్భంగా ఆయిల్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో కొంత ఇబ్బందొచ్చినప్పటికీ అది మేము కంట్రోల్ చేయగలిగాం. ఈసారి దాడి చేస్తే దానివల్ల ఏం పెద్దగా ఇబ్బంది ఉండదు అని దాడికి ముందు ట్రంప్‌కి ఆయన సలహాదారులు చెప్పినట్లుగా వార్తలొచ్చాయి. సో, ఇప్పుడు మొత్తం యుద్ధంలో సముద్ర మార్గం ద్వారా మొత్తం ప్రపంచాన్ని ప్రధానంగా ఇజ్రాయెల్‌ని, అమెరికాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఇరాన్. అక్కడ అమెరికా నౌకలపైన ఆత్మాహుతి దాడులు చేస్తోంది. చిన్న చిన్న బోట్స్ గుంపులుగా అక్కడికెళ్ళి దాడులు చేసే పరిస్థితి, ఈ తరహా యుద్ధ విన్యాసం గతంలో ఎప్పుడు చూడలేదు అని చెప్తున్నారు. సూసైడ్ బాంబర్స్ తరహా చిన్న చిన్న బోట్స్‌ని ఆ ప్రాంతంలో మోహరించి ఉంచింది. అంతేకాదు అండర్ వాటర్‌లో వెళ్ళే మానవ రహిత బోట్స్‌ని రెడీ చేసి పెట్టింది. వీటన్నిటి కారణంగా ఆ ప్రాంతంలో ప్రయాణం చేయాలంటే భయపడే పరిస్థితికి అమెరికా వచ్చింది. అమెరికా నౌకలపైన దాడులు కూడా చూస్తూ ఉన్నాం. సో, ఈ పరిస్థితిలో దాన్ని కంట్రోల్‌లోకి ఇప్పట్లో మేము తీసుకోలేము అనే ఒక పరిస్థితిలోకి అమెరికా వెళ్ళిపోయింది. ఆ ప్రాంతంలో
మిగతా దేశాలకు సంబంధించిన ఆయిల్ రవాణాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని భరోసా ఇస్తూ వచ్చిన అమెరికా, మిగతా దేశాల సంగతేమో కానీ కనీసం ఆ ప్రాంతంలోకి వెళ్ళాలంటే తామే భయపడి వణికిపోయే పరిస్థితొచ్చింది. ఒకటి ప్రపంచవ్యాప్తంగా స్కూల్ పైన దాడి చేసిన అంశానికి సంబంధించిన వ్యతిరేకత. 2 భారీగా డబ్బులు ఖర్చు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి. 3 ఇరాన్‌ని 14 రోజుల తర్వాత కూడా లొంగదీసుకోలేకపోవడం. 4 హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏమాత్రం కూడా కాలు కూడా పెట్టేంత సందు అమెరికాకి ఇరాన్ ఇవ్వకపోవడం. ఈ కారణంగా ఈ ప్రాంతంలో దేశాల ఆర్థిక వ్యవస్థలంతా అతలాకుతలమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉండడం. ఈ కారణంగా అమెరికా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి రావడం. అమెరికా గతంలో యుద్ధం మొదలైన మొదట్లో మనం గమనిస్తే ఒకసారి రష్యా తమ దేశాలకు సంబంధించిన సైనిక స్థావరాల సమాచారాన్ని ఇరాన్‌కి ఇస్తోంది అంటూ రష్యాకి వ్యతిరేకంగా మాట్లాడింది. సరిగ్గా వారం రోజులు గడిచేలోపు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్‌తో మాట్లాడి యుద్ధం ఆపడానికి సంబంధించి ప్రయత్నం చేయండి, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అంటే ఇరాన్ ఏ స్థాయిలో అమెరికాని, ఇజ్రాయెల్‌ని భయపెడుతుంది అనే దానికి సంబంధించిన ఉదాహరణగా వీటిని చూడాలి. మరింత దిగజారిపోయి నిన్న లెబనాన్ అలాగే ఇరాన్‌లోని పౌర పౌరుల నివాసాలపైన కూడా దాడులు చేసే పరిస్థితికి ఇజ్రాయెల్ వచ్చింది. సో మొత్తంగా నేను చెప్పదలుచుకుంది, యుద్ధం మొదలైన తరువాత అమెరికా తలపట్టుకుంటోంది, తడిసి మోపెడవుతోంది భారం. అమెరికాలో కూడా ఈ యుద్ధం పైన పెడుతున్న ఖర్చు పట్ల వ్యతిరేకత కనపడుతోంది. అధికారికంగా ఈ లెక్కలు చెప్తున్నారు, అనధికారికంగా ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టారు అని. అమెరికా సైనికులు దేనికోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి ప్రాణాలు కోల్పోవాలి అని. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెట్టాం, సాధించిందేం లేదు. ఇరాన్ పైన యుద్ధం పేరుతో మరో లక్షల కోట్లు ఎన్ని 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 రోజుల పాటు ఖర్చు పెట్టాల్సి వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అంటూ అమెరికా ఆర్థికవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అడకత్తెరలో ఇరుక్కుపోయిన పరిస్థితిలో ట్రంప్ ఉన్నట్టు కనిపిస్తోంది. సో ఈ యుద్ధానికి ఒక స్ట్రాటజిక్ ఎండింగ్ కోసం అమెరికానే ప్రయత్నం చేస్తూ ఉండడం, అమెరికా ఈ యుద్ధంలో చేయి కాల్చుకుంది అనే దానికి నిదర్శనంగా చూడొచ్చు.